హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కద్దుకి కీర్ అండి. రంజాన్ స్పెషల్ స్వీట్ అనమాట ఇది. అలాగే ముస్లిం పెళ్ళిళ్ళలో కానీ ఇది స్పెషల్ స్వీట్ అనమాట. స్టార్ హోటల్స్లో అయితే మంచి కాస్ట్ ఎక్కువగా ఉంటుందండి ఇది. మరి అలాంటి కాస్ట్లీ రెసిపీని ఇంట్లోనే ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది ఎవరైనా గెస్ట్ వచ్చే ముందు కూడా ఒక 1 అవర్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అన్నీ మనకు అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఎక్కువ టైం కూడా పట్టదు. మరి అలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తానండి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుందండి. ఇక్కడ నేను ఒక గిన్నె పెట్టుకొని ఒక 1 లీటర్ వరకు పాలు తీసుకున్నానండి. ఈ పాలు అనేవి కంటిన్యూస్గా గరిటతో తిప్పుతూ మరిగించుకోవాలి. ఇప్పుడు అలాగే ఇంకొక ప్యాన్ పెట్టుకొని పాలు మరిగేలోపు ఇంకొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలర్ చేంజ్ అయ్యి ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. వేగిన తర్వాత ఇవి ఒక వేరే బౌల్లో తీసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే సొరకాయ తురుమును వేసుకోవాలండి. ఈ సొరకాయ తురుము కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో జీడిపప్పు బాదం పప్పు వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ పాలు కూడా మరిగినాయి. ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత దీంట్లో సగ్గుబియ్యం వేసుకోవాలండి. ఈ సగ్గుబియ్యం అనేది నేను ముందే నానబెట్టుకుని ఉంచుకున్నానండి. ఒక అరగంట ముందే నానబెట్టి ఉంచుకున్నాను. నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే త్వరగా ఉడికిపోతుంది పాలల్లో. ఈ క్యారెట్ కూడా చూసారు కదా, సొరకాయ తురుము వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి బాదం జీడిపప్పు పేస్టు. ఈ సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఆ పేస్ట్ని దీంట్లో వేసేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనం ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్నాం కదా ఈ సొరకాయ తురుముని వేసేసుకోవాలండి. ఈ సొరకాయ తురుము కూడా చాలా తొందరగానే ఉడికిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదండి. ఎందుకంటే ఆల్రెడీ మనం నెయ్యిలో వేయించుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఉడకవసరం లేదు. చూసారు కదా, ఇది వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు తిప్పుకుంటూ ఉడకనివ్వండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1 కప్ వరకు నేను షుగర్ యాడ్ చేసుకున్నానండి. ఈ షుగర్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే కండెన్స్డ్ మిల్క్ ఉంది కదండి, ఇది వేసుకోవాలి. ఈ కండెన్స్డ్ మిల్క్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. అది మీకు ఎలా చేసుకోవాలో ఈసారి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ కండెన్స్డ్ మిల్క్ కూడా ఒక 1/2 కప్ వరకు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే యాలకుల పొడి వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత కంటిన్యూస్గా తిప్పుకుంటూనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసానండి. ఈ వెనీలా ఎసెన్స్ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇప్పుడు దీంట్లోనే గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి. ఫుడ్ కలర్ అనేది మీకు ఆప్షనలే. మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేసుకోవచ్చు. కాకపోతే వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇంతేనండి. ఈ మనం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అనేవి వేసేసుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దానికంటే ముందు మన టేస్టీ హౌస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.